హాయ్ ఫ్రెండ్స్, చేవెళ్ల బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉదయాన్నే ఉద్యోగాలు, చదువులు, ఇతర పనుల కోసం బస్సు ఎక్కిన వారికి అదే చివరి ప్రయాణం అయ్యింది. ఏం జరిగిందో తెలిసే లోపే అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 19 మంది చనిపోయారు. ఆర్టీసీ బస్సు ఎక్కితే సేఫ్ అని అంటారు. మీర్జాగూడ ప్రమాదంలో ఏదైనా జరిగితే ప్రయాణికులకు ఇన్సూరెన్స్ లేదు. టికెట్లో ₹1 సేఫ్టీ సెస్ కడుతున్నా అది బీమా కాదు, కేవలం ఎక్స్గ్రేషియా ఫండ్ మాత్రమే. మరి బాధితులు, వారి మీద ఆధారపడిన ఫ్యామిలీస్ ఆర్థిక పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు గవర్నమెంట్ని జనం అడుగుతున్న ప్రశ్న. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం ప్రైవేట్ బస్సెస్, ట్రావెల్ బస్సెస్కి, ప్యాసింజర్స్కి బీమా తప్పనిసరి. కానీ ఆర్టీసీ లాంటి గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కు ఇది మినహాయింపు ఎందుకని ఇప్పుడు జనం నిలదీస్తున్నారు. అయితే 10,000కు పైగా బస్సులకు ఏటా కోట్ల రూపాయల ప్రీమియం కట్టడం ఆర్టీసీకి తలకు మించిన భారం అంటూ సంస్థ ప్రతినిధులు పలు సందర్భాల్లో తేల్చి చెప్పారు. ఆర్టీసీ టికెట్లో బీమా యాడ్ చేయాలని, దీనికోసం టికెట్ ప్రైజెస్లో ₹2 నుంచి ₹5 వసూలు చేసి బీమా తీసుకోవాలని 2010 సంవత్సరంలో ఆలోచన చేసినప్పటికీ కొన్ని రీజన్స్ వల్ల అమలు చేయలేకపోయారు. అయితే ఏవైనా ప్రమాదాలు సంభవిస్తే బీమా లేకపోయినా ఎక్స్గ్రేషియా ఉంది. మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి 5 లక్షల ప్రభుత్వం మరియు 3 నుంచి 5 లక్షల ఆర్టీసీ ఫండ్ కలిపి మొత్తం 8 నుంచి 10 లక్షల వరకు ఆర్టీసీ ప్యాసింజర్స్కు నష్టపరిహారం అందిస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి 5 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల తక్షణ సాయం ప్రకటించారు.